హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ధర్మరక్ష ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మహారాష్ట్రలోని కేదారేశ్వరుని ఆలయంలో 4 స్తంభాల వెనుక ఉన్న రహస్యాల గురించి ఎన్నో మిస్టరీలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో హరిశ్చంద్రగఢ్ కోట లోపల కలచూరి వంశం నిర్మించింది. గొప్ప గొప్ప ఋషులలో ఒకరైన చాంగదేవ్ ఇక్కడే ఉండి 14వ శతాబ్దంలో ప్రసిద్ధ గ్రంథమైన తత్వాలు సూచించాడు. ఈ ఆలయానికి దగ్గరలో 3 గుహలు కూడా ఉన్నాయి. అందులో ఒక గుహలో 5 అడుగుల శివలింగం ఉంది. ఈ దేవాలయాన్ని చేరుకోవడం సులభమేం కాదు. ఎంతో సాహసం చేయాలి. ఈ దివ్యమైన ప్రదేశాన్ని చూడాలంటే పశ్చిమ కనుమలలోని కఠినమైన భూభాగాలను దాటుకుంటూ పచ్చని అడవుల మధ్య ప్రయాణం చేయాలి. ఈ గుహ లోపల ఉన్న ప్రశాంత వాతావరణం, దాని చుట్టూ ఉన్న సహజ సౌందర్యం, ప్రశాంతత, అంతర్గత శాంతి కోరుకునేవారు, ధ్యానం చేయాలనుకునేవారు ఈ ఆలయానికి వస్తారు. కేదారేశ్వరంలోని 4 స్తంభాలు కేవలం నిర్మాణ అంశాలు మాత్రమే కాదు. ఇక్కడ ఉండే 4 స్తంభాలు 4 యుగాలను సూచిస్తుంది. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రస్తుతం ఈ లింగం ఒక స్తంభంపై మాత్రం నిలబడి ఉండగా మరో 3 స్తంభాలు పడిపోయాయి. ఆఖరి స్తంభం కూడా విరిగిపోతే కలియుగం అంతమైపోతుందని చాలా మంది నమ్మకం.